నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కువైట్ కేబినెట్ సమావేశం జరిగింది. అలాగే యొక్క కేబినెట్ సమావేశంలో కువైట్లోని కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల భద్రతా రక్షణ మాకు అత్యంత ముఖ్యమని చెప్పేసి కువైట్ కేబినెట్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం రంజాన్ చివరి 10 రోజులలో కువైట్ రాజుగారు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు చేసిన ప్రసంగాన్ని కువైట్ మంత్రివర్గం ప్రశంసించింది. పెరుగుతూ ఉన్న ప్రాంతీయ ఉద్రిక్తతల మధ్య జాతీయ అప్రమత్తత, ఐక్యత మరియు కువైట్ దేశ సంస్థలపైన విశ్వాసం కోసం రాజుగారు చేసిన పిలుపును కేబినెట్ హైలైట్ చేసింది. ఈ ప్రాంతంలో వేగవంతమైన పరిణామాలు మరియు ప్రజలలో అవగాహన పెంచాల్సి ఉందని చెప్పేసి కువైట్ రాజుగారి యొక్క ప్రసంగాన్ని కేబినెట్ నొక్కి చెప్పింది. తన యొక్క వారాంతపు సమావేశంలో దీని గురించి చర్చించింది. కువైట్ దేశ భద్రతను పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాము. కువైట్లోని కువైటీ పౌరులు ప్రవాసులను రక్షించడానికి సైనిక, భద్రతా మరియు పౌర సంస్థలు పూర్తి సమన్వయంతో మరియు అధిక సంసిద్ధతతో పనిచేస్తూ ఉన్నాయని చెప్పేసి కువైట్ రాజుగారు ధృవీకరించారని చెప్పేసి కువైట్ కేబినెట్ పేర్కొంది. అత్యవసర పరిస్థితులకు త్వరిత ప్రతిస్పందనను నిర్ధారించడానికి సంసిద్ధ స్థాయిలను పెంచాలని, నివారణా చర్యలు బలోపేతం చేయాలని చెప్పేసి కీలకమైన ప్రదేశాలలో బలగాల మోహరింపును కూడా పెంచాలని చెప్పేసి కువైట్ రాజుగారు ఆదేశాలు జారీ చేశారు. కువైట్ పైన ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను క్రూరమైన దాడిగా కువైట్ రాజుగారు అభివర్ణించి దాన్ని ఖండించడం జరిగింది. బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లు కువైట్ దేశ గగనతలంలోకి వస్తూ ఉంటే కువైట్ సైన్యం వాటిని కూల్చివేస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా కువైటీ ప్రజలు మరియు ప్రవాసుల యొక్క భద్రతా రక్షణ మాకు కీలకమని చెప్పేసి కువైట్ కేబినెట్ అయితే తీర్మానం చేసి ఆ యొక్క విషయాన్ని ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.